దారిద్ర్య రేఖకు దిగువనటువంటి విద్యార్థులం, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల నుండి మెరిట్ ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల నుండి 10,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థుల దాకా నానా అస్తవ్యస్తం పడుతూ వారి యొక్క కన్న తల్లి నుండి పుస్తల్ తాడు తాకట్టు పెట్టి ఫీజులు కట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. నీకు కొంచెమైనా సిగ్గుందా అని విద్యార్థుల నుండి అడుగుతున్నాము. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే, ప్రొఫెసర్ల భర్తీ చేయకపోతే, నాణ్యమైన విద్య అందించకపోతే ప్రభుత్వం కుప్ప కూలే వరకు యుద్ధానికి శ్రీకారం చుట్టుతామని ఉస్మానియా విద్యార్థి లోకం నుండి హెచ్చరిస్తున్నాము.